రైట్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అందరికీ నమస్కారం. నా వాయిస్ వినిపిస్తుంది కదా? సో, మళ్ళీ మనం బాస్కెట్ సాఫ్ట్‌వేర్ సెషన్‌లో కలుసుకున్నాం. ఈరోజు పూర్తిగా డీటెయిల్‌గా గూడా మీకు ఆ సాఫ్ట్‌వేర్ ఎట్లా ఉంటది, ఏంటిదని జెప్పేసి క్లియర్‌గా గూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, ఈరోజు మళ్ళీ మనం ఒకసారి కొత్త వాళ్ళు ఈరోజు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ కోసం మళ్ళీ ఆహ్, రీక్యాప్ లాగా సెషన్ పెట్టుకుందాం. సో, యాహ్! కమింగ్ టు అవర్ బాస్కెట్ సాఫ్ట్‌వేర్. మన బాస్కెట్ సాఫ్ట్‌వేర్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ అనేది సంపాదించుకునే ఆపర్చునిటీ అనేది తెచ్చిందండి ప్రతి ఒక్కరికి. మీరు పార్ట్ టైమ్‌గా మరియు ఫుల్ టైమ్‌గా కూడా మీరు సంపాదించుకునే అవకాశం కూడా బాస్కెట్ సాఫ్ట్‌వేర్ అనేది కల్పిస్తుంది. సో, చూద్దాం ఇక్కడ. మన బాస్కెట్ సాఫ్ట్‌వేర్ అనేది మీ అందరికి తెలుసు. ఆహ్, మాక్సిమం 80% వాళ్ళు అనార్గనైజ్డ్ సెక్టార్‌లోనే వర్క్ చేస్తున్నారు మన ఇండియాలో. బట్ వీళ్ళని రాబోయే 3 ఇయర్స్‌లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్ మాత్రం తేవడానికి మన గవర్నమెంట్ అనేది స్ఫూర్తిని అందిస్తున్నది. సో, ఈ ఈ విషయంలో మనకి ఆహ్, ఈ బాస్కెట్ సాఫ్ట్‌వేర్ వల్ల ఏమేం ఛాలెంజెస్‌ని మనము అధిగమించొచ్చు. సో, ఏమేమి మనకి ఈ బాస్కెట్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే మనము వాటిని ఈజీగా ప్రాఫిట్ అనేది తెచ్చుకోవచ్చో చెప్తాను. దయచేసి ఒక చిన్న స్మాల్ అనౌన్స్‌మెంట్ అండి. ఈ సెషన్ అనేది 40 మినిట్స్ వరకు ఉంటుంది. అది ఎండ్ అయితే మళ్ళీ సేమ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి గూడా చెప్పండి. 40 మినిట్స్ వరకు ఉంటది సెషను. సో, ఒకవేళ ఎండ్ అయితే సేమ్ లింక్‌తో జాయిన్ అవ్వండి. సరే. మన సాఫ్ట్‌వేర్ ద్వారా ఎన్నో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, మీరు యాక్చువల్‌గా ట్రెడిషనల్ పద్ధతిలో చూసినట్లయితే మీరు ఒక కిరాణా షాప్‌కి మీకేమేమి ఐటెమ్స్ కావాలో అదొక లిస్ట్ ద్వారా రాసుకొని ఆడ వాళ్ళకిస్తే స్టాఫ్‌కి వాళ్ళందరూ గూడా అవన్నీ ప్యాక్ చేసేసి, ఆ బిల్లు ఇక్కడ ఏసి, కాలిక్యులేటర్ ఏసి, మళ్ళీ ఒక లిస్ట్‌లో ఏమేమి తీసుకున్నారో అన్నీ ఏసి టోటల్ ఇస్తారు. సో, ఇదంతా పెద్ద రిస్క్ ఫర్ బిజినెస్ పర్సన్స్. మన సాఫ్ట్‌వేర్ ఏం చేస్తుందంటే, మన సాఫ్ట్‌వేర్‌లో మొత్తం గూడా అప్‌డేట్ టెక్నాలజీ అనేది ఉంటుంది. ఇందులో మనకి ఏమేం ఆహ్, ప్రొడక్ట్స్ ఏమేమున్నాయో వాటి నేము, వాటి యొక్క ప్రైజు, వాటి యొక్క ఎక్స్‌పైరీ డేట్ అన్నీ గూడా ఇక్కడ మాన్యువల్‌గా రాసి ఉంటాయి. ఇక్కడ మనకు బిల్లింగ్ గూడా ఒక్కసారి అప్‌డేట్ చేస్తే ఆటోమేటిక్‌గా టోటల్ బిల్ ఇన్ఫర్మేషన్ వస్తది. అది మీకు చూపిస్తాను. అంతలోపు దా అది చెప్పే వరకు దయచేసి ఇది వినండి. నెక్స్ట్, స్లో మాన్యువల్ బిల్లింగ్. సేల్స్‌గా మీరు ఈ పద్ధతి యూజ్ చేయడం వల్ల చిన్న చిన్నగా మీరు బిల్లింగ్ చేసుకుంటారు. ఫాస్ట్‌గా గాదు. కస్టమర్స్‌ని ఇబ్బంది పెట్టిన వాళ్ళవుతారు. వాళ్ళు పెద్ద లైన్‌లో ఉంటారు. సో, వీటిని తప్పించుకోవాలంటే మనకి ఇటువంటి సాఫ్ట్‌వేర్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఓకేనా? అండ్ మీరు ఈ పద్ధతి వాడుతున్నప్పుడు మీరు ఎన్నో ఫినాన్షియల్‌గా ఎర్రర్స్ చేస్తుంటారండి. ఒకదాని ఒక వస్తువు యొక్క ప్రైస్ అయిపోయి ఇంకో వస్తువుకి వేయడం గానీ, ఆ విధంగా కొన్ని క్రమ పద్ధతుల్లో ఎర్రర్స్ వచ్చే అవకాశాలున్నాయి. బట్ ఈ సాఫ్ట్‌వేర్ తోటి నమ్మశక్యమైందండి. దీని ద్వారా ఏ యొక్క ఎర్రర్స్ అనేది ఉండదు. ఓకేనా? సో, మనకి ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ ఛాలెంజెస్ అనేది ఇంకో బెనిఫిట్. అంటే మీరు మీ స్టాక్స్ ఎంత ఉన్నాయి? మీ ప్రొడక్ట్స్ మీరు ఒక బిజినెస్ పర్సన్స్ అయితే వాళ్ళకి స్టాక్స్ ఎన్నున్నాయి? ఎన్ని స్టాక్ అయిపోవడానికొస్తుంది? వేస్ట్ ఎక్స్‌పైరీ డేట్ అయిపోయే ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ గూడా మనకి సాఫ్ట్‌వేర్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా? ఇదొక బెనిఫిట్. నెక్స్టొచ్చేసి ఇన్‌కన్సిస్టెన్సీ, మీకేమైనా ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఎంత లాస్ వస్తుంది? అనేది గూడా మన సాఫ్ట్‌వేర్ మీకు అప్‌డేట్ చేస్తది. మెమరీ బేస్డ్ ప్రైజింగ్, మీరు ఎవరైతే ట్రెడిషనల్ పద్ధతి ఇది యూజ్ చేస్తారో మీరు లాస్ అవ్వడానికి ఇన్‌కన్సిస్టెన్సీ ఉంటది. ఒక్కొక్కసారి మర్చిపోతారు. కస్టమర్ డిసాటిస్ఫాక్షన్ అవుతాడు. ఒక చేంజ్ రావాల్సింది చేంజ్ ఇవ్వలేరు. ఆ బిల్ ఏసాక. సో, ఇయన్నీ గూడా మనకి సాఫ్ట్‌వేర్ తోటి రిజాల్వ్ అయిపోతాయి. సీఆర్ఎం అంటే ఏంటిది? కస్టమర్‌ల యొక్క లాయల్టీ, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ అంటాం. మీ షాప్స్‌కి వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక నమ్మకం కుదిరించడానికి గూడా ఈ సాఫ్ట్‌వేర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఎందుకంటే మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది సాఫ్ట్‌వేర్ అనేది. బిల్లింగ్‌లో గానీ, అదే విధంగా ఇంకా ఏమైనా ప్రొడక్ట్స్ ఆర్డర్ జేసుకోవడంలో గానీ అన్నిటి గూడా లాయల్టీ అనేది చూపిస్తది. కస్టమర్‌కిను, బిజినెస్ ఓనర్ ఇద్దరి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తది. బిజినెస్ ఇంటెలిజెన్స్. మీరు గత ఈ బాస్కెట్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పటి నుండి ప్రతి ఒక్క డేటా గూడా మీకు స్టోర్ అయ్యి ఉంటదండి. క్లౌడ్‌లో స్టోర్ అయ్యి ఉంటది. బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే చాలామందికి బిజినెస్‌లో అంటే ఏదో సంపాదన కోసమని స్టార్ట్ జేసినట్టు చేయనట్టుగా స్టార్ట్ జేస్తారు.
ఆ బిజినెస్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ ల్యాక్ అంటే వాళ్ళకి సరిగ్గా పరిజ్ఞానం లేకపోవడం వల్ల కొంత డేటా అనేది ఆబ్సెంట్ అయితది. కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేరు. అటువంటప్పుడు మన బాస్కెట్ సాఫ్ట్‌వేర్ అనేది ఎంతో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పర్ఫార్మెన్స్ రిపోర్టింగ్ మీ యొక్క స్టాఫ్ ఉన్నారనుకోండి. ఒకవేళ మీది పెద్ద మీడియం క్లాస్ బిజినెస్ అయితే దాంట్లో స్టాఫ్ కొంతమంది పైసలు వెనక్కిగేసుకోవడం గానీ, ఓకేనా? కొన్ని నిర్లక్ష్యం గానీ ఇలా చేస్తుంటారు. మీరు మీ ఇంటికాడ కూర్చొని మీ యొక్క బిజినెస్‌ని మీ మొబైల్ ద్వారా ట్రాకింగ్ చేయొచ్చు. ఆ యొక్క బెనిఫిట్ గూడా మనకి బాస్కెట్ సాఫ్ట్‌వేర్ అనేది అందిస్తోంది. నెక్స్ట్, నెక్స్ట్ స్లైడ్ చూడండి. మీరు ఇప్పుడు రెస్టారెంట్‌లో గానీ, సూపర్ మార్కెట్‌లో గానీ, షాపింగ్ మాల్స్‌లో పోతే ఇది వాడుతుంటారు కదా! స్కానర్ ఉంటది. ఇదొకటి హార్డ్‌వేర్ మెషిన్ ఉంటది. పక్కన లేబుల్ ప్రింటర్ ఉంటది. బట్ ఇదేది అవసరం లేదు. మన సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకుంటే ఒక్క మొబైల్ చాలు. మొబైల్‌లో మన బాస్కెట్ సాఫ్ట్‌వేర్ అనే అప్లికేషన్ ఉంటది. అది చాలు. ఇది ఇన్‌స్టాల్ చేసుకొని మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే గనక ఇది గూడా అవసరం లేదు. మీరు డైరెక్ట్ వాట్సాప్ ద్వారానే బిల్ చేయొచ్చు. సో, ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ చూడండి. ట్రెడిషనల్ బిల్లింగ్ అంటే ఏదో చూపిచ్చాను. ఇప్పుడు డిజిటల్ మెషిన్స్ రావడం వల్ల ఇదేంటో చెప్పాను. మొబైల్ బేస్డ్ బిల్లింగ్ అనేది స్మార్ట్ అండి. స్మార్ట్‌గా మనకు వర్క్ చేస్తుంది. సో, మన ఈ బాస్కెట్ సాఫ్ట్‌వేర్‌ని ఈపాస్ అని గూడా అంటాం. ఈపీఓఎస్ పాయింట్ ఆఫ్ సేల్ పీఓఎస్ అంటే ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ అని అంటాం. ఓకే. నెక్స్ట్ అర్థం కాకపోతే అడగండి. ఇప్పటివరకు అంతా అర్థమైంది గదా! చూడండి. మన సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాక క్యాటలాగింగ్ అని ఉంటది. క్యాటలాగ్ అంటే ఏంది? అరేంజ్‌మెంట్ చేసుకోవడం. ఒక క్రమ పద్ధతిలో ఫ్రూట్స్ అన్నీ ఒక సైడు, ఈ వెజిటబుల్స్ ఒక సైడు, ఈ డైలీ ఎసెన్షియల్స్ ఒక సైడు, మసాలా, డ్రై ఫ్రూట్స్ ఒక సైడు. ఈ విధంగా మనల్ని ఒక క్రమ పద్ధతిలో ప్రొడక్ట్స్‌ని అమర్చుకోవడాన్ని మనం క్యాటలాగింగ్ అంటాం. అది డిజిటల్‌గా చేస్తున్నాం కాబట్టి డిజిటల్ క్యాటలాగింగ్ అంటాం. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంటే బార్బర్స్ కటింగ్ చేసేవాళ్ళు, ఈ ఎలక్ట్రానిక్ షాప్స్ ఉన్నవాళ్ళు, ప్లంబర్ షాప్స్ ఉన్నవాళ్ళు, పెయింటింగ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటాయి గదా! బ్యూటీ పార్లర్ వాళ్ళు ఈ సర్వీసెస్ అంటాం. సో, వీటికి సెపరేట్ ఉంటుంది. మన ప్రొడక్ట్స్‌కనేది సెపరేట్ కేటలాగే ఉంటది. ప్రొడక్ట్స్ అన్నీ గూడా మీకెట్లా యాడ్ జేసుకోవాలి, ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా బిల్డ్ చేయాలి, సింపుల్‌గా ఉంటది మన బాస్కెట్ సాఫ్ట్‌వేర్‌లో. నేను వాటన్నిటి గురించి క్లియర్‌గా చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఈ సర్వీసెస్ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో బిజినెస్ పర్సన్స్ వాళ్ళు గూడా ఇది చాలా చక్కగా యూజ్ అవుతది. ఓకేనా? నెక్స్ట్. హ్మ్. ఇప్పటివరకు మనము ఈ సాఫ్ట్‌వేర్ అనేది ఏంటి? అసలెలా ఉంటదని జెప్పేసి చెప్పాము. ఇప్పటివరకు మీకేమైనా డౌట్ ఉంటే దయచేసి అన్‌మ్యూట్ చేసుకొని అడగండి. ఏమైనా డౌట్ ఉంటే ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే గనక ప్లీజ్ అన్‌మ్యూట్ అండ్ స్పీక్ అండి. మాట్లాడలేని వాళ్ళు మీ చాట్ బాక్స్‌లో అయినా మెసేజ్ చేయొచ్చు. అసలైంది ఇప్పటి నుండి వినాలి. మన సాఫ్ట్‌వేర్ ఏంటిది? ఏం ఆఫర్ చేస్తుందనేది ఇప్పటి వరకు చెప్పాను. అసలైన స్టోరీ అనేది ఇప్పుడుంది. ఇది మాత్రం మీరు చాలా తప్పకుండా వినాల్సిందండి. ఏంటనేది మీకిప్పుడు అర్థమైతది. రైట్. ఓకే. సో, ఈ బాస్కెట్ సాఫ్ట్‌వేర్‌ని పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ జాబ్‌గా మార్చుకోవచ్చు. ఎలా అంటే మీ లొకాలిటీలో లేదా మీ డిస్ట్రిక్ట్‌లో మీరు హైదరాబాద్ సిటీలో ఉంటే హైదరాబాద్‌లో ఈట్లి బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ అంటే పక్కా ఇది అడాప్ట్ చేసుకోవాల్సిందే. లొకాలిటీలో, డిస్ట్రిక్ట్స్‌లో గూడా వాళ్ళ బిజినెస్‌ని పెంచుకోవడం కోసం, పరిచయాలు పెంచుకోవడం కోసం, ఈజీ బిల్లింగ్ చేసుకోవడం కోసం, ఎక్కువ ఆదాయం అనేది రాబట్టుకోవడం కోసం మన సాఫ్ట్‌వేర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మన సాఫ్ట్‌వేర్‌లో మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ అవసరం లేదు. బేసిక్ 2జీ స్పీడ్ ఇంటర్నెట్ ఉన్నా గూడా చాలు. జస్ట్ అప్‌డేట్ అవ్వడానికి. మీరైతే ఈ ప్రొడక్ట్స్ ఎంత అమ్ముకున్నారు ఏది ఉందో వీటిని అప్‌డేట్ చేసుకోవడం కోసం 2జీ నెట్ అనేది చాలు బేసిక్‌గా. ఓకేనా? మీరు బిల్లింగ్ మాత్రం ఆఫ్‌లైన్‌లో జేసుకోవచ్చు. బట్ ఆహ్, ఇది మాత్రం అడాప్ట్ జేసుకోవడానికి మినిమమ్ 2జీ స్పీడ్ నెట్ అనేది కావాలి. ఓకేనా? నెక్స్ట్. హ్మ్. చూడండి.
బిజినెస్ పీపుల్ ఒక రిపీటెడ్‌గా ప్రాఫిట్‌ని సంపాదిస్తారు మన సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా. ఎందుకంటే మీరెవరైతే ఉన్నారో మిమ్మల్ని రీసెల్లర్స్‌గా మేము పరిగణిస్తాం. మీరు కన్సిస్టెంట్‌గా, కంటిన్యూయస్‌గా ఇన్‌కమ్ అనేది సంపాదిస్తారు. లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్స్ ఉంటారు మీ కస్టమర్స్ తోటి గూడాను. అదొకటి. ఓకేనా? కన్సిస్టెంట్‌గా రెవెన్యూ అనేది వస్తుంటది. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉంటది. మీరు ఒకళ్ళకి ఈ బిజినెస్ మన సాఫ్ట్‌వేర్ ఏదైతే రిఫర్ చేయడం ద్వారా, మీరు వాళ్ళతోటి లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్స్ కొనసాగుతూ, వాళ్ళకి రిఫరల్ చేస్తూ, మీరు ఆ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సాటిస్ఫై చేసిన వాళ్ళవుతారు. అదే విధంగా ఇన్‌కమ్‌ని గూడా తెచ్చుకునే వాళ్ళవుతారు. ఆ ఇన్‌కమ్ గురించి నేను జెప్తాను ఎట్లా సంపాదిస్తారనేది. హార్డ్‌వేర్ సేల్స్ మన దగ్గర మనం సాఫ్ట్‌వేర్ తోటి పాటు ఈ హార్డ్‌వేర్ సేల్స్ గూడా అమ్ముతాము. అందాక చూపించాంగా డిజిటల్ మిషను, లేబుల్ ప్రింటర్ అని, స్కానరు ఇవి గూడా అమ్ముతుంటాం. మీరు వీటిని గూడా బిజినెస్ పర్సన్స్‌కి పరిచయం జేసి మనది వాళ్ళని రీసెల్ జేయడం ద్వారా మీరు దీని మీద గూడా కమిషన్ అనేది ఇస్తాం. స్టాఫ్ ట్రైనింగ్ ఇప్పుడు ప్రెజెంట్ జరగబోయేది ఇనిషియల్ ట్రైనింగ్, ఫస్ట్ ట్రైనింగ్. సో, తర్వాత మీకు టెక్నికల్‌గా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే గూడా మీరే రిజాల్వ్ అయ్యి, మీరే ఆ రిజాల్వ్‌కి అంతో ఇంతో చార్జ్ చేసుకునే విధంగా మీకు ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తాం. ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం. మీరు ఈ ఫ్రీ ట్రైనింగ్‌ని ఇన్‌కమ్‌గా గూడా మలుచుకోవచ్చు మీ లొకాలిటీలో. ఓకేనా? మీ ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్ గురించి మొత్తం అంతా కూడా ఈ ట్రైనింగ్ సెషన్స్‌లో కవర్ చేస్తాము ఫ్రీగా. మీరు తర్వాత వీటిని ఒకవేళ వాళ్ళకేమైనా టెక్నికల్ ఇష్యూ వస్తే మీకు కాంటాక్ట్ చేయడం ద్వారా మీరు వెళ్లి మీరు అంతో ఇంతో చార్జ్ చేసుకొని మీరు అది కూడా ఇన్‌కమ్‌గా సంపాదించుకోవచ్చు. యాక్సెసరీస్ సేల్స్. యాక్సెసరీ సేల్స్ అంటే నేను చెప్పాను కదా! డిజిటల్ మిషన్‌లో మీకు పేపర్ రోల్స్ అవన్నీ కూడా కావాలి కదా! మీ బిల్లింగ్ కోసము పేపర్ రోల్స్ ఏవైతే ఉంటాయో ఇయన్నీ కూడా కావాలి. అవి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. దానికి కూడా రీజనబుల్ ప్రైజే ఉంటుంది. మీరు వాటిని గూడా రిఫర్ చేయడం ద్వారా వాటి మీద గూడా కమిషన్ అనేది వి కెన్ ప్రొవైడ్ యూ. ఓకే. సో, ఇంత చక్కటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇదొక్క సాఫ్ట్‌వేర్ ద్వారా, ఒక్క స్టార్టప్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి. రైట్. ఇప్పుడు మీరు ఈ 31st మీది ఔట్‌డేటెడు. మీకు 15థ్ జులై వరకు ఛాన్స్ ఇస్తున్నాం. కొంతమంది రిక్వెస్ట్ చేశారు. టైమ్ పీరియడ్ పెంచండి. మేము ఇన్‌కమ్ ఇన్‌కమ్ ఎర్న్ చేసుకోవడానికి, రిఫర్ చేయడానికి అని జెప్పేస్తే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు 15థ్ జులై వరకు నెక్స్ట్ మంత్ 15 జులై వరకు ఎక్స్‌టెండ్ చేశా. ఈ 15థ్ జులైలో మీరు ఎంత బల్క్‌గా సబ్స్క్రిప్షన్ చేపిస్తే అంత కమిషన్ మీ అకౌంట్‌లో పడిపోతుంది. ఇన్‌స్టాల్ చేయించడం అంటే ఏంటిదంటే, మన సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ప్రతి ఇయర్‌కి రూ. 6,000 ఉంటది. ప్లస్ జీఎస్టీ. జీఎస్టీ 1,000-2,000 ఉంటది. అది గూడా మీరు ఒకవేళ జీఎస్టీ రిజిస్టర్ చేసుకున్నట్లయితే, మీరు బయట ఏమైనా ప్రొడక్ట్స్ కొన్నట్లయితే జీఎస్టీ నంబర్ జెప్తే, మీరిక్కడ కట్టిన పైసలు మీ క్యాష్ బ్యాక్‌గా మీ అకౌంట్‌లోకి పడిపోతాయి. దీనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సింపుల్ ప్రాసెస్. సో, టోటల్ కమిషన్ అనేది మీరు ఎంతమందిని సబ్స్క్రిప్షన్ చేపిస్తే అంత. సో, యాక్చువల్ బేసిక్‌గా మీరు ఇన్‌స్టాల్ చేపిస్తే రూ. 2,000 ఇస్తాం. బట్ మీరు ఎక్కువ బల్క్‌లో చేపిస్తే మీకు ఇంత 2,800 5 మెంబర్స్‌కి ఇస్తాం. లేదా 3 సబ్స్క్రిప్షన్ చేస్తే 1,800. సో, రెండిటిని కలిపి మనం ఇక్కడ కాలిక్యులేట్ చేస్తాం. ఇంటూ 3 ఇంటూ 5 ఏసుకోండి. ఎంతమందికి చేపిస్తే అంతమంది ఇంటూ చేసి మీ బోనస్, మీ కమిషన్ మీకివ్వడం జరుగుతుంది. సో, మాకొచ్చే దాంట్లో 6,000లో చూసినట్లయితే దీంట్లో 80% కమిషన్ మీకొస్తుంది. 3,000 వరకు వస్తా ఉంది మీకు. ఇంత మంచి ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు, ఆన్‌లైన్ జాబ్స్ అని జెప్పి చాలామంది పైసలు నొక్కుతున్నారు. వాళ్ళ వలలో పడడం కంటే ఇంత మంచి సింపుల్ వర్క్‌ని జేస్తూ ఎంత చక్కగా సంపాదించుకోవచ్చో మీకు అర్థమయ్యే ఉంటది కదా! కాబట్టి ఈ స్పెషల్ ఆపర్చునిటీ అందుకే నేను సువర్ణ అవకాశం అని జెప్పేసి మెన్షన్ జేశాను గ్రూప్‌లో. సో, మీరు దీన్ని మీ యొక్క ఇన్‌కమ్‌గా మలుచుకోవడానికి చాలా అవకాశం అనేది కల్పిస్తుంది. కాబట్టి సబ్స్క్రిప్షన్స్ మీరు మినిమమ్ 3 మాక్సిమమ్ 5 ట్రై చేయండి. పక్కా మీరు మన ప్రొడక్ట్ గురించి జస్ట్ వాళ్ళతో వెళ్లి పరిచయం జేసి, వాళ్ళతో మాట్లాడి ప్రొడక్ట్ గురించి చెప్పి, మీకు డెమోగా గూడా అవసరమైతే మేము అందిస్తాం ఫ్రీగా. ఆ డెమో కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఫంక్షనింగ్ ఆఫ్ అవర్ బాస్కెట్ సాఫ్ట్‌వేర్ చెప్తాను జూడండి. బాస్కెట్ ఈపోస్ అని ఉంటది. చూసారా? సో, ఇలా ఓపెన్ అయితది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫార్మ్ ఐడీ అని చూపిస్తది. లాగిన్ చేసుకో అని జెప్పేసి చూపిస్తది. ఓకేనా? ఆ లాగిను
అనేది మేము ప్రొవైడ్ చేస్తాం ఒకవేళ డెమో కావాలంటే. రైట్. ఇది మన సాఫ్ట్‌వేర్ ఇట్లా ఓపెన్ అయితది. ఓపెన్ చేయగానే మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో వెళ్లి బాస్కెట్ ఈపాస్ అని కొడితే వస్తది. ఆరెంజ్ కలర్‌లో వస్తుంది. ఆర్ యెల్లో కలర్‌లో. అది మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే అది ఓపెన్ అవుతది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఎవరైనా ఈ 3 డాట్స్ పైన కనిపిస్తుందా? అనేబుల్ టు రైట్ హియర్. ఓకే. చూడండి. కనిపిస్తుంది కదా ఇక్కడ 3 డాట్స్. 3 డాట్స్‌ని క్లిక్ చేసి ఇగో ఇక్కడ మీరు ఫస్ట్ డెమో అకౌంట్ కాబట్టి నేను డెమో అకౌంట్ వాడుతున్నా ఇక్కడ ఉంటది. యాడ్ స్టోర్ అని ఉందనుకో ఇక్కడ యాడ్ స్టోర్‌ని క్లిక్ చేయాలి. ఇగో ఇక్కడ ఫార్మ్ ఐడీ అని అడుగుతది. ఈ ఫార్మ్ ఐడీని మీరు అక్కడ ఒకవేళ డెమో వాడితే డెమో ఇస్తాం. లేదంటే మీరు పేమెంట్ చేసినట్లయితే ఐడీ ఇస్తాం. మీరు లాగిన్ అవ్వచ్చు. ఈ 3 డాట్స్ క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ న్యూ స్టాక్ అని ఉంటది ఇక్కడ. ఆ న్యూ స్టాక్‌ని క్లిక్ చేయాలి. ఓకేనా? న్యూ స్టాక్ క్లిక్ చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది ఫాస్ట్ మోడ్ అని. మీరు యాడ్ న్యూ ప్రోడక్ట్ ఉంది కదా, యాడ్ న్యూ ప్రోడక్ట్ క్లిక్ చేయాలి. మీకు ఒకవేళ ప్రోడక్ట్ మీద బార్ కోడ్ అని ఉంటే కనుక ఆ బార్ కోడ్ నెంబర్ టైప్ చేయాలి. లేదు అంటే మనం జనరేట్ బార్ కోడ్ చేయాలంటే బార్ కోడ్ని జనరేట్ చేయాలి. జనరేట్ బార్ కోడ్ అంటే ఆటోమేటిక్ వస్తుంది. ఆ బ్రాండ్ పేరు ఏంటిది? ఆశీర్వాద్ అంటే ఆశీర్వాద్, ఆశీర్వాద్ అని ఇట్లా పెట్టాం. పేరేంటి? ఆశీర్వాద్ వచ్చింది. నేమ్ అట్టా. ప్యాక్ సైజ్ ఎంత ఉంది? 500 grams. నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుంది దాని మీద, అది మనం చేసుకోవాల్సి ఉంటుంది. క్వాంటిటీ ఎంత? క్వాంటిటీ అంటే ఎన్ని పీసెస్ ఉన్నాయి? ఎంఆర్పి 50 అంటే 50 ఎంత అయినా. సేల్ ప్రైస్ ఏమైనా డిస్కౌంట్ ఇస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 40 అంటే ఇంత డిస్కౌంట్ ఇస్తున్నట్లు లెక్క. ఇక్కడ అది కూడా అక్కడనే కనిపిస్తుంది. సో 50 అంటే 50. సబ్మిట్. ప్రాసెసింగ్ అవుతుంది. చూడండి మన బార్ కోడ్ వచ్చేసింది ఇక్కడ. బార్ కోడ్ ఆశీర్వాద్ ఆటా, ప్యాక్ సైజ్ 500 grams ఆశీర్వాద్. బార్ కోడ్స్ ఏం లేవు. ఎంఆర్పి ఎంత, స్టాక్ ఎంత ఉంది అనేది. స్టాక్ కూడా మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సెట్ కేటగిరీ దేని కిందికి వస్తుంది? నా పేరు మొహమ్మద్ జావేద్. బాస్కెట్ టీం నుంచి నేను బిలాంగ్ చేశాను. ఒక ఇంపార్టెంట్ దీంట్లో ఫీచర్ నేను కవర్ చేసుకొని అనుకుంటున్నాను. ఇది మనకు వచ్చేసి టాలీ సాఫ్ట్వేర్. ఎవరైతే ఏ బిజినెస్ అయితే వాడతారో ఆ టాలీ సాఫ్ట్వేర్ వాళ్ళకు అవసరం లేదండి. మనం బాస్కెట్లో మీకు బిల్లింగ్ సాఫ్ట్వేర్ ప్లస్ అకౌంటెన్సీ సాఫ్ట్వేర్ 2-in-1 సాఫ్ట్వేర్ ఇది మనకు. దేవ్ ఒకసారి బాస్కెట్ యాప్ ఓపెన్ చేస్తారా? ఆ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు వౌచర్స్ అని ఉంటుంది ఆప్షన్. వౌచర్స్, ఈ వౌచర్ అనే ఆప్షన్ ఏంటంటే మీరు ఏమైనా బిజినెస్లో ఎక్స్పెన్స్ చేస్తున్నారు అనుకోండి, యాడ్ వౌచర్ అని కొట్టండి. ఏ బిజినెస్ ఎక్స్పెన్స్ మీరు చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. లైక్ జనరల్ ఎక్స్పెన్స్ ఉన్న చూడండి, టీ, పెట్రోల్ అండ్ జనరల్ ఐటమ్స్. ఇప్పుడు శాలరీస్ ఉన్నాయి, శాలరీస్ దాంట్లోనే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. కస్టమర్స్ అంటే ఏమైనా మిసిలీనియస్ స్టేషనరీ ఉన్నది, స్టేషనరీ కూడా మనం దాంట్లో జనరల్ ఎక్స్పెన్సెస్లో క్యాప్చర్ చేసుకోవచ్చు. అయితే దీనివలన మనకు ఉపయోగం ఏముంటుందంటే, మీకు ఫస్ట్ అయితే ఒక అకౌంటెన్సీ సాఫ్ట్వేర్ ఇంకా అకౌంటెంట్ పెట్టే అవసరం లేదు. మీరు ఇక్కడ అప్డేట్ చేయగానే మీ ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే ఉట్టి యాక్సెస్ మీ సిఏకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీరు జిఎస్టీ ఫైలింగ్ చేసినా లేకుంటే ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చేస్తున్నారు అనుకోండి, అయితే వాళ్ళకు అవసరమే లేదు, ఒక అకౌంటెంట్ పెట్టే అవసరం కూడా లేదు. అంత ఈజీగా మేము దీన్ని పెట్టేసినాము. అంటే కొంతమందికి నమ్మకం కూడా రాదు, ఎంత టాలీ పెద్ద సాఫ్ట్వేరు, ఆ సాఫ్ట్వేర్ మనకు అవసరమే లేదంటే. కానీ మనం దానికి ఎంత సింపుల్గా చేసినామంటే మొబైల్ ఫోన్లోనే మనం అందరికీ, మీ స్టాఫ్ అందరికీ ఇచ్చేసి మీరు ఏమనాలంటే వాళ్ళు ఏమైనా ఎక్స్పెన్స్ చేస్తుంటే ఇక్కడ వాళ్ళు క్యాప్చర్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు బాస్కెట్ సాఫ్ట్వేర్ వచ్చేసి మీకు అంత 2-in-1 ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఒక బిజినెస్కి కావాల్సినది ఏమంటే ఎంత సేల్స్ అవుతున్నాయి,
పర్చేస్ ఆర్డర్, ఇక్కడ పర్చేస్ ఆర్డర్ కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. అంటే మనం ఏం పర్చేస్ చేస్తున్నాము అది కూడా దీనిలో వచ్చేస్తుంది. మళ్ళీ అకౌంటెన్సీ కూడా వచ్చేస్తుంది. అంటే అన్ని దీనిలోనే ఈ సాఫ్ట్వేర్లోనే వాళ్ళకు కవర్ అయిపోతాయి. అయితే వాళ్ళు ఒక బిజినెస్కి వేరే సాఫ్ట్వేర్ వాడాలని అవసరమే లేదు. అయితే దీని గురించి ఎక్కువ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అంటే మీకు ఈ సాఫ్ట్వేర్ సెల్ చేయడానికి అది ఆ ఇన్ఫర్మేషన్ అయినా ఆ నాలెడ్జ్ అయినా కావాలన్నా మీరు నాకు కాంటాక్ట్ చేయండి. మళ్ళీ ఏమైనా మనం ఒక సెషన్ పెట్టి మనం కవర్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈ విధంగా మీరు ఆ బిజినెస్ కస్టమర్ ఎవరైతే ఉంటారో బిజినెస్ పీపుల్ యజమానులు ఉంటారు, వ్యాపారస్తులు, వాళ్ళకి వెళ్ళి ఇది సాఫ్ట్వేర్ ఇంట్రొడ్యూస్ చేసి ఇన్స్టాల్ చేయించడం ద్వారా మీ కమిషన్ పొందగలుగుతారు. మీకు ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తాం. ఇంకొకటి హైదరాబాద్లో ఎవరైనా ఉంటే కనుక మాకు ఫీల్డ్ వర్కర్ కావాలి. అంటే స్టోర్స్కి వెళ్ళి ఇన్స్టాలేషన్ చేయించడం అండ్ టెక్నికల్ ఇష్యూస్ వస్తే కూడా రిజాల్వ్ చేయడం అవన్నీ మేము ట్రైనింగ్లో కవర్ చేస్తాం. సో చెప్పండి, ఇంట్రొడ్యూస్ చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ డిస్ట్రిక్ట్స్లో మీ లొకాలిటీలో ఏమైనా బిజినెస్ పీపుల్ ఉన్నా మీరు స్టోర్స్కి వెళ్ళి పరిచయం చేయడం వలన వాళ్ళకి ఏంటంటే ఒకసారి వాడితే వాళ్ళ చుట్టూ ఉన్న రిలేషన్షిప్స్ వల్ల కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అంటే వాళ్ళకి ఒకరికి అంత చక్కగా పనిచేస్తుంది సాఫ్ట్వేర్ అని చెప్పేసి వాళ్ళు ఒకరికి చెప్పడం, ఇన్వైట్ చేయడం ద్వారా మీకు వాళ్ళకి మనది బల్క్‌గొస్తే మీ కమిషన్ కూడా పెరుగుతుంది చెప్పాను గదా! మినిమమ్ 3 సబ్స్క్రిప్షన్స్ చేపించండి. జస్ట్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడమే వెళ్ళి. మీకు పీడీఎఫ్ కావాలంటే పీడీఎఫ్ పంపిస్తాను, ఇప్పుడు చూపించిన పీడీఎఫ్. మీ లొకాలిటీలో మీరే ఫస్ట్ పర్సన్. మీ డిస్ట్రిక్ట్‌లో గాని, మీ లొకాలిటీలో మీరు ఇంట్రొడ్యూస్ చేయడం వలన మీరు ఫ్యూచర్‌లో హెడ్ అయిపోతారండి. మేనేజర్‌గా మీకు ప్రమోషన్ అనేది వస్తది. అంటే అందరికి అడాప్ట్ చేసుకుంటే గనుక ఇది పక్కా అడాప్ట్ చేస్తారు. రాబోయే రోజుల్లో కూడా ఫుల్ డిమాండ్ పెరగబోతుంది బాస్కెట్ బిల్డింగ్ సాఫ్ట్‌వేర్‌కి. సో చాలామంది కావాలంటారు. అప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సొస్తుంది. సో మీకు ఇన్‌కమ్ లెక్క ఇచ్చేసి దానిపైన ఇన్సెంటివ్స్ అట్లా కూడా మీకు బోనస్ అనేవి కూడా ఇస్తాడు. సో 31 వరకు చెప్పాను గదా! సబ్స్క్రిప్షన్ ఆప్షన్ 31 వరకు పెట్టాము. యాక్చువల్ మే 31 వరకు అయిపోయింది. కొంతమంది రిక్వెస్ట్ చేయడం వలన పొడిగించడం జరిగింది. సో ఈ టైమ్ పీరియడ్‌లో మీరు ఎన్ని సబ్స్క్రిప్షన్ చేపిస్తే అంత సాలరీగా మీరు దీన్ని మలుచుకోవచ్చు. ఓకేనా? సో మీకు బిల్లింగ్ మాత్రం ఆఫ్‌లైన్‌లో చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ చేసిన బిల్లులన్నీ అప్‌డేట్ కావాలంటే జస్ట్ 2G నెట్ అయినా చాలు. లో స్పీడ్ నెట్ అయినా సరిపోతుంది. ఇప్పటి వరకు మిగతా సాఫ్ట్‌వేర్ ఏదైనా చూసుకోండి, అన్నీ ఇంటర్నెట్ తోటే పనిచేస్తున్నాయి. మన సాఫ్ట్‌వేర్‌తో పోల్చుకుంటే మన సాఫ్ట్‌వేరు అంటే లో స్పీడ్ ఇంటర్నెట్ ఉన్నా ఇట్ కెన్ అప్‌డేట్ అండి. మీరు ఏదైతే స్టోర్స్‌కి వెళ్తారో అంటే ఇంట్రొడ్యూస్ చేయడం కోసం దయచేసి మీరు ఆ యొక్క బిజినెస్ పర్సన్స్ మొబైల్ నంబరు, వాళ్ళ షాప్ నేమ్ కలెక్ట్ చేయండి. లొకాలిటీ కూడా కలెక్ట్ చేయండి. వాళ్ళ మొబైల్ నంబర్, వాళ్ళ పేరు, షాప్ పేరు 3 ఒకసారి తీసుకుంటే మనము ఇక్కడ ఫాలో అప్ చేద్దాం. సో దట్ మీ ద్వారా అయితే మీకు కమిషన్ ప్లస్ బోనస్ చెప్పాను కదా ఇందాక, అలా వస్తుంది.